రాత్రికాల ప్రార్థన. మహోన్నతుడా, సజీవుడా, సర్వ లోకాధిపతివైన మా ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాము. అయ్యా, సూర్యుడు ఉదయించినది మొదలుకొని కూడా ఈ సూర్యుడు అస్తమించు ఈ సమయం వరకు అయా మమ్మల్ని కాపాడి రక్షించి భద్రపరిచినందుకు వందనాలు. అవును తండ్రి, ఎంతో మంది రాత్రిన ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. అనారోగ్యంతో, వ్యాధులతో, బలహీనతలతో, నష్టాలతో అయ్యా ఎన్నో విధాలుగా కృంగిపోయిన స్థితిలో ఉన్నారు. అయినప్పటికీ తండ్రి, మమ్మల్ని మీరు ప్రేమించి మమ్మల్ని సజీవులుగా ఉంచి ఏ అపాయము రాకుండా, ఏ ప్రమాదము జరగకుండా అయ్యా అన్నిటిలో నుంచి తప్పిస్తూ సమృద్ధినిస్తూ ఈ రాత్రి అంది విధంగా తండ్రి మీ సన్నిధిన ప్రార్థించుకునే కృప, దివ్యమైన అవకాశం మాకు దయచేసినందుకు మీకే కోట్లాది కోట్ల స్తుతులయ స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాం ప్రభువా. ఎస్ లార్డ్, నీ కటాక్షము చొప్పున సియోనుకు మేలు చేయుము, యెరూషలేము యొక్క గోడలను కట్టించుము అని కీర్తనల గ్రంథం 51వ కీర్తన 18వ వచనంలో భక్తుడు కీర్తిస్తున్నట్లుగా, అవునయ్యా, ఈ రాత్రిని ఎంతమంది బిడ్డలైతే కూలిపోయిన స్థితిలో ఉన్నారో, పాడైపోయిన స్థితిలో ఉన్నారో, నష్టపోయిన స్థితిలో ఉన్నారో, కోల్పోయిన స్థితిలో ఉన్నారో నాయనా అడుగుతున్నామయ్యా, ప్రార్థిస్తున్నాం. బిడ్డలు మరలా కట్టబడుటకు సహాయము దయచేయండి. వారి ఎడల మీ కటాక్షమును కుమ్మరించండి, వారికి మేలు చేయండి తండ్రి. బిడ్డలు తండ్రి మరలా తిరిగి పునర్నిర్మించబడు లాగున మూసుకుపోయున్న ప్రతి ద్వారమును కూడా తెరవమని బ్రతిమాలుకుంటున్నాం. గొప్ప గొప్ప అద్భుతాలు ఈ రాత్రి అందు ప్రతి బిడ్డ కూడా చూడుటకు సహాయము దయచేయండి తండ్రి. ఎంతో మంది బిడ్డలు రాత్రి సమయంలో ప్రతినిత్యము కూడా ప్రార్థనలు ఏకీభవిస్తున్నారు తండ్రి. అయా, వారందరి నిమిత్తము నాయనా మేము ప్రార్థిస్తుండగా మా మొర ఆలకించండి ప్రభువా. అయా, దేనికోసమైతే వారు గోజాడుతూ మొరబెడుతున్నారో అవన్నీ కూడా బిడ్డల జీవితంలో జరిగించండి నాయనా. అయా, వారు అనుకోని రీతిగా ఆశీర్వాదాలను కుమ్మరించండి ప్రభువా. అవునయ్యా, అదే రీతిన అనారోగ్యంతో ఎంతో మంది ఉంటున్నారు తండ్రి. అయా, బలహీనతలు వారిని చుట్టుముట్టాయి. హాస్పిటల్స్లో, ఐసీయూలలో అడ్మిట్ అయిన పరిస్థితుల్లో ఉన్నారు నాయన. బిడ్డలను ఈ రాత్రి అందు మీరు దర్శించండి. ఎటువంటి భయంకరమైన వ్యాధి అయినా, రోగమైనా, బలహీనత అయినా సంపూర్ణమైన విడుదల, స్వస్థత ప్రతి బిడ్డకు యేసు నామముల దయచేయండి ప్రభువా. అయినా దురాత్మ క్రియలను, అంధకార క్రియలను, చేతబడి శక్తులను యేసు నామములో లయపరచండి తండ్రి. అయ్యా, ఎంతో మంది బిడ్డలు అదే రీతిన నాయన గర్భఫలం లేక ఉంటున్నారు. అయ్యా, బిడ్డలు అనేక హాస్పిటల్స్ చుట్టూ తిరుగుతున్నప్పటికీ ఫలితం లేని స్థితి కలిగి ఉంటున్నారు. బిడ్డలకు ఈ రాత్రి అందు గర్భఫలమును మీరు అనుగ్రహించండి. గర్భిణీలుగా ఉన్నారు నాయన, ఏ సమస్యలు తల్లికి బిడ్డకు రాకుండా ఈ రాత్రి అంతా వారిని భద్రపరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదే విధంగా అయ్యా, ఎవరైతే అప్పులు కలిగి ఉండి ఈ రాత్రి అందు మొరబెడుతున్నారో ప్రతి అప్పు కూడా యేసు నామములో కొట్టివేయబడును గాక. వారు మూసుకుపోయిన ద్వారాలు తెరవబడి వారు ఆర్థికంగా అభివృద్ధి చెంది అయా ఇంకొకరికి ఇచ్చే చేతిగా వారి చేతిని మార్చమని ప్రార్థిస్తున్నాము. కట్టాల్సిన ఈఎంఐల విషయంలో కూడా కృప చూపించండి. అదే విధంగా అయా కుటుంబంలో కూడా సమాధానం లేదు, ప్రశాంతత లేదు, నెమ్మది లేదు. ఒకరంటే ఒకరికి పడనటువంటి హృదయము కలిగి ఉంటున్నారు నాయన. తల్లిదండ్రులకు బిడ్డలకు గొడవలు, అయా భార్యకు భర్తకు మధ్య గొడవలు, అనుమానాలు, రక్త సంబంధికుల మధ్య కూడా ఆస్తిపరమైన విభేదాలు, ఏ చోట ప్రశాంతత లేక వారు జీవిస్తూ ఉండగా వారి కుటుంబంలో ఈ రాత్రి అందు నెమ్మదిని స్థాపించండి, ప్రశాంతతను స్థిరపరచండి ప్రభువా. అయా, ఎవరైతే బిడ్డలు ఆయా దేశాలకు వెళుతూ ఉన్నారో నాయన, వారి వీసా విషయంలో, పాస్పోర్ట్స్ విషయంలో, ఇమిగ్రేషన్స్ ప్రాసెస్లో మీరు సహాయము దయచేయండి తండ్రి. విదేశాల్లో ఉండి చదువుకుంటున్న, ఉద్యోగ వ్యాపారాలు చేసుకుంటున్న ప్రతి ఒక్కరికి ఈ రాత్రి అంతను మీరు తోడై ఉండండి ప్రభువా. అదే రీతిన నాయన
కోర్టు కేసులని, ల్యాండ్ సమస్యలని కలవరు చెందుతున్నారు. ఈ రాత్రి అందు బిడ్డలను దర్శించి వారి వైపు న్యాయం తీర్చి బిడ్డలకు విడుదల దయచేయండి తండ్రి. అయ్యా, ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో మంచి జాబ్ బిడ్డలకు అనుగ్రహించండి. ఎవరైతే వ్యాపారాలు ప్రారంభిస్తున్నారో వారికి మీరు తోడై ఉండండి. ఎవరైతే నాయన వివాహాల కోసం అడుగుతున్నారో సాటి అయిన సహాయమును మీరే బిడ్డలకు ఏర్పరచమని బ్రతిమాలుకుంటున్నాం ప్రభువా. అదేవిధంగా లోన్స్, పెన్షన్స్, ప్రమోషన్స్, ట్రాన్స్ఫర్స్, రిటైర్మెంట్స్ అన్ని విషయాల్లో కూడా మీ సహాయము దయచేయండి. వారికి అన్ని కూడా అనుగ్రహించండి ప్రభువా. అయ్యా, నైట్ డ్యూటీల్లో ఉన్నారు, నైట్ ప్రయాణాల్లో ఉన్నారు. ఎటువంటి సమస్యలు బిడ్డలకు ఎదురవ్వకుండా క్షేమముగా ఉండే కృప చూపించమని ఆయన మారు మనసు లేని ప్రతి ఒక్కరిని రాత్రి అందు మీరు దర్శించి బిడ్డలకు మారు మనసు దయచేయమని, కలిగి ఉన్న ప్రతి చెడు అలవాటు నుంచి, అడిక్షన్ నుంచి విడుదల అనుగ్రహించమని, అయా మా దేశమును, ప్రజలను, అధికారులను, రాజకీయ నాయకులను, బార్డర్స్లో ఉన్న సైనికులను, వారి కుటుంబాలను పేరు పేరున దీవించి ఆశీర్వదించి మీ రక్షణ సహాయం బిడ్డలకు దయచేయమని. మేము అలసిపోయాము తండ్రి, సేద తెరబోతున్నాం ప్రభువా. మాకు మంచి నిద్ర దయచేయండి. నిద్రలేమి, పీడకల సమస్యలు ఏవి లేకుండా, ఎటువంటి దొంగలు, శత్రువులు, హాని కలిగించే పరిస్థితులు మా గృహము దగ్గరికి రాకుండా ప్రతి ఒక్కరికి నాయనా మీరే కంటి నిండా నిద్రను దయచేయమని, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని రాత్రిని మీకు అప్పగిస్తూ ఉండంగా అయా మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిని మేమందరము సజీవులుగా చేరి మీ నామాన్ని ఆరాధించగలిగే భాగ్యం అనుగ్రహించమని, మహిమగలిగిన యేసుక్రీస్తు వారి నామంలో ఈ ప్రార్థన అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్.